కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. ఆమేన్. ఇప్పుడు మందిరము పని, మందిరము కట్టుట, మందిరము నిర్మించుట, మందిరము ఏంటి అనంటే నా దేవుని వారలారా, మందిరానికి స్థలం ఇచ్చిన, మందిరానికి ఏమండి ఏదైనా ఒక పని కొరకు ఏదైనా పాలు భాగస్తులైన ఆ పని ఏంటంటే బహు గొప్పది. మీరు చేసుకునే పనులు, మీ ఇల్లు కట్టుకోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, ఏమండి భూములు కొనుక్కోవడం, మీ యొక్క ఎన్నో మరి కార్యక్రమాలు జరుపుకోవడం ఒకవేళ గొప్ప అయితే అవ్వచ్చేమో, కానీ మందిరము కట్టుట, మందిరము పని బహు గొప్పది. ఆమేన్. ఏంటంటే బహు గొప్పది. ఈ బహు గొప్పదైన పనిలో ఎంతమంది భాగస్తులయ్యారు? ఆమేన్. ఇప్పటికీ ఏమండి ఈ మందిరం యొక్క అవసరతలకు, ఈ మందిరం యొక్క పరిచర్యలకు, ఈ మందిరం యొక్క కార్యక్రమాలకు, ఈ కార్యక్రమాలకు మరి ఎంతమంది భాగస్వాములయ్యారు? ఆమేన్. నా దేవుని వారలారా గమనించండి. మరి తల్లిగారు ఈ మందిరానికి స్థలం ఇచ్చినటువంటి వారు, అయ్యా ఇంకా బాప్తిసం పొందలేదా? వారు పొందరా? స్తోత్రం, హల్లెలూయా. నిజంగా మరి మొదటగా ఆ తల్లిగారు దైవ సేవకునికి ఇచ్చినటువంటి మరి యొక్క ఆశ్రయం లేదా దేవుని పరిచర్యకు చోటు, ఆ సదుపాయం కల్పించినందుకు నిజంగా వారిని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. వారిని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఒక మంచి సేవకునికి, ఒక మంచి దైవ సేవకునికి, ఒక మంచి పరిచర్యకు సహకారులుగా ఉండటము గొప్ప విశేషమైన పని. ఆమేన్. అది ఎలాంటి పని అనంటే బహు గొప్ప పని. ఆమేన్. ఈ రోజున ప్రియమైన వారలారా గమనించండి. మనము మందిరం యొక్క పరిస్థితులను, మనం మందిరం యొక్క విశేషాలను తెలుసుకుంటూ ఉంటే